అందరికీ నమస్కారం. ప్రస్తుతము ఎవరైనా పెద్ద మనుషులు కానీ ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు మనం మామూలుగా 12 రోజుల కర్మని చేస్తుంటాం. ఇది మన హిందూ సాంప్రదాయం. దీంట్లో ద్వాదశ కర్మని చేస్తుంటాం. అంటే 12 రోజులకు మాత్రమే కర్మ చేయాలి. 12 రోజుల తర్వాత సాధారణ జీవితాన్ని గడపవచ్చు అందరూ. కానీ చాలా వరకు అలా చేయడం లేదు. ద్వాదశ కర్మ అంటే ఎగ్జాక్ట్లీ 12 రోజులకు మాత్రమే కర్మ చేయాలి. అంటే చనిపోయిన నుండి 12 రోజులు ఎంత అవుతుందో ఆ రోజు మాత్రమే ఆ కర్మ చెయ్యాలి. ఆ రోజు కాకుండా వేరే రోజు చేయకూడదు. చేసినా దాని ఫలితం ఉండదు కాదు, పాపం అంటుతుంది. అది జన్మ సూతకము అంటారు. కుటుంబంలోని వ్యక్తికి 12వ రోజు కర్మ చేసిన తర్వాతనే పర్ఫెక్ట్. ఆ తర్వాత 6 రోజులకో ఇంకా ఎప్పుడో చేస్తే మాత్రం అది పద్ధతి కాదు. ఒకవేళ 12వ రోజు నాడు అమావాస్యనో పున్నమో ఇంకా ఏదైనా పండుగలు కానీ రావడం కానీ తిథి నక్షత్రము వారము ఇవి ఏమీ పాటించక్కర్లేదు. కేవలము 12వ రోజు ఏ రోజు వస్తే ఆ రోజు మాత్రమే ఆ కర్మ చేయాలి. ఇది సాంప్రదాయము, ఇది ధర్మం. చాలా వరకు ఏం చేస్తున్నారంటే 12 రోజుల వరకు ఎవరు ఉండాలి ఇంట్లో, మాకు అన్ని పనులున్నాయి అని చెప్పేసి మధ్యన వదిలేసి తొందరగా చేసుకొని పోతున్నారు. ఒకవేళ అలా అవసరం అనుకుంటే 12వ రోజు నాడు మాత్రం ఖచ్చితంగా ద్వాదశ కర్మ చేసి దీంట్లో చేసుకోండి. కుటుంబ సభ్యులు చేసుకున్న నష్టమేం లేదు. సంవత్సరికం అప్పుడు పెద్దగా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 12వ రోజు మాత్రమే చేయాలి. తిథి లేదు, వారము లేదు, నక్షత్రం లేదు, ఏమీ లేదు. ఏ పండుగ వచ్చినా సరే, వినాయక చవితి వచ్చినా సరే, సంక్రాంతి వచ్చినా సరే, దీపావళి వచ్చినా సరే ఖచ్చితంగా అదే రోజు చెయ్యాలి. ఇది ధర్మం ధర్మం ధర్మం. ఆ రోజు కాకుండా 12వ రోజుని కుదించేసి 6 రోజులకు 5 రోజులకు ఆదివారమో లేదా బుధవారమో కలిసి వచ్చే విధంగా చెయ్యకూడదు. అలా చేస్తే జన్మ సూతకము అని ఉంటుంది. అది జీవితాంతం ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది. కంటిన్యూగా మనము ఏ పని చేసినా ఆటంకం వస్తుంది. అది జీవితాంతం ఉంటుంది. దయచేసి అందరూ గమనించగలరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రాత్రి పగలు పడుతున్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 6 రోజులకు 12 రోజులని చేస్తుంటారు. రాత్రి పగలు 2 కలిపి 12 రోజులకు చేస్తున్నారు. అది కూడా తప్పు. ఎందుకు చేస్తున్నారు? కేవలము తినడానికి తాగడానికి ఏ రోజైతే కుదురుతుందో అదే రోజు చేస్తున్నారు. అది చాలా తప్పు. అలా చేయడం వల్ల జన్మసూతకం ఉంటుంది. దయచేసి అది మానండి. మీకు అలా పార్టీలు అవి ఇవి చేసుకోవాలంటే సంవత్సరం కనుక పెట్టుకోండి. కానీ ద్వాదశ కర్మ అనేది 12 రోజులకే చెయ్యాలి. ఆ రోజు దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా అయినా సరే ఇంట్లో మాత్రమే చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. కానీ రాత్రి పగలు కలిపేసి 6 రోజులకు 12 రోజులని 5 రోజులకు 12 రోజులని కలిపేసి కర్మ చేస్తున్నారు. ఇది బాగా తప్పు, మహాపాపం. సరే, ఇలా చేస్తున్నప్పుడు మీకు చిన్న క్వశ్చన్. మరి రాత్రి పగలని చెప్పేసి 6 రోజులకు 12 రోజులని చెప్పేసి కర్మ చేసేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నాం. మరి మీరు ఎవరి దగ్గరైనా వడ్డీకి డబ్బులు తీసుకుంటే సంవత్సరానికి కట్టవలసిన డబ్బుని 2 సంవత్సరాలకు కట్టగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. వడ్డీకి తీసుకున్న పైసలు మనము ఎక్కడైనా రాత్రి పగలు కలిపి సంవత్సరానికి 2 సంవత్సరాల వడ్డీ మనం కట్టుతామా? కట్టం కదా. మరి అక్కడ కాలము ఇక్కడ కాలము ఒకటే కదా. మరి అక్కడ ఎట్లా వర్తిస్తుంది, ఇక్కడ ఎందుకు వర్తించదు? కాబట్టి
జన్మ సూతకము మన వెంట ఉండకూడదు అంటే దయచేసి అందరూ 12వ రోజు నాడు మాత్రమే ద్వాదశ కర్మ చెయ్యండి. ఇది మన ధర్మము, హిందూ సాంప్రదాయము. లేదంటే జన్మ సూతకం అని చెప్పేసి ఆ కర్మ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. దయచేసి అలాంటి పెట్టుకోకుండా కరెక్ట్ టైంకు చెయ్యండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.